ఖచ్చితంగా బీజేపీ వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషంగా ఉంది. ఈ పర్సనాలిటీ అని చూడకుండా వాళ్ళు ఏం చేశారు, కోటి మొక్కలు నాటారా వాళ్ళకి ఇస్తున్నారు, అలాగ ఇస్తున్నారండి. ఇప్పటికీ హోప్ ఉంది. బట్ ఒక డిజల్యూషన్మెంట్ కూడా ఉంది, ఇంత అవసరమా అని. ఖచ్చితంగా ఆ టైం వస్తుందండి. తెలుగు వాళ్ళు మనం అందరం కూడా మీ మీడియా సహకారంతో ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ వన్స్ అగైన్ ఫర్ హర్. ఇవాళ మీరు అడిగినప్పుడు నాకు మోటివేషన్ వచ్చింది. ఐ విల్ ట్రై ఎందుకంటే నాట్ యాజ్ అ సన్ బట్ యాజ్ అ తెలుగు ఫిల్మ్ మేకర్. చెప్పండి సార్. ఎందుకంటే మొన్న మధ్యలో వచ్చిన గ్లామర్ హీరోయిన్లకు కూడా పద్మ అవార్డులు దక్కాయి. మన తెలుగు వాళ్ళకే అన్యాయం జరుగుతుంది, అందులో అమ్మగారు ఒకరు. ఏం కారణం ఏంటో సార్? అదే చెప్తున్నాను కదండి, ఇట్ ఇస్ అ వ్యాస్ట్ ఓషన్ ఒకటి. రెండోది అక్కడికి వెళ్ళేటప్పటికి దేర్ ఆర్ సో, అంటే ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ టు టేక్ క్యాంపెయిన్ ఫార్వర్డ్ ఇన్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ వే అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీజేపీ గవర్నమెంట్ ఆర్ అదర్ గవర్నమెంట్స్. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు కాంట్రవర్సీ. బీజేపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు వస్తుందండి. వాళ్ళు ఎక్కడ గుడిసెలో ఉన్నా తీసుకెళ్ళి ఇస్తున్నారు. కాబట్టి టుడే యాజ్ యూ సెడ్ ఈజ్ అ గుడ్ టైమ్ టు రీస్టార్ట్ దిస్ క్యాంపెయిన్. అట్లీస్ట్ పోస్టుమస్గా మీరు ఎంజీఆర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయనకి భారత రత్న ఇచ్చారు, ఇఫ్ ఐఎమ్ రైట్. రామారావు గారు కాదు, చనిపోయిన తర్వాత ఇచ్చారు. ఎన్టీ రామారావు గారికి ఇంతవరకు రాలేదు. అసలు తెలుగుకు ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి, మద్రాసి అని మర్చిపోయి తెలుగు అని గుర్తుపెట్టుకునే వ్యక్తికి భారతరత్న రాలేదు నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రైట్. రాలేదండి. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్. వై ఐఎమ్ టాకింగ్ దిస్ ఇస్, ఇట్స్ అ గుడ్ స్టేజ్ టు టాక్. దే ఆర్ ఆల్ ఫిల్మ్ పీపుల్ హియర్, వీఆర్ ఆల్ ఫిల్మ్ మీడియా హియర్. అలాగా దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ అండి. పోస్టుమస్గా కనీసం ఇప్పుడు కూడా ఇట్స్ అన్ అపీల్ టు ద గవర్నమెంట్. On this stage, I beg you, not for my mother, but for the true soldiers, unsung soldiers అనొచ్చు వీళ్ళందరినీ కూడా. స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు, విజయనిర్మల గారు, వీళ్ళందరికీ ఇలాగ చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లెట్ us campaign. I will definitely campaign this year. I will take it up. Let us see how far we go. నిరాహార దీక్ష కూర్చున్నా నాకేం అభ్యంతరం లేదు. నాట్ జస్ట్ ఫర్ మై మదర్ బట్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ, ఫర్ అవర్ పీపుల్. సార్ ఇది అండి, ఇది నో ఐ రైట్ పోయిటరీ, కథలు రాస్తుంటాను. కొన్ని యూనివర్స్ ఇస్ బిగ్గర్ దెన్ అస్ అండి. ఒకసారి నేను కథ రాసి అది మన మీ స్టాబ్లిష్ ప్రొడ్యూసర్ గారు ఓకే చేశారు. వెళ్ళబోతున్నాం సెట్కి, అప్పుడే బీజేపీ స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇది అదన్నప్పుడు అదన్నారు. సంహౌ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత అసలు గుక్క తిప్పుకోవడానికి టైం ఉండలేదు. ఐ లవ్ టు డైరెక్ట్, డెఫినెట్లీ ఐ లవ్ టు డైరెక్ట్, ఒక డైరెక్టర్ సన్గా. బట్ యాజ్ ఆన్ టుడే ఐ హ్యావ్ సో మచ్ టైమ్ అహెడ్, యట్ మై టైమ్ ఇస్ సో షార్ట్ అనిపిస్తుంది ఈ ఏజ్లో. ఇంతమంది యంగ్ డైరెక్టర్స్ నన్ను కోరుకుంటున్నప్పుడు యాక్టర్గా నేను న్యాయం చేయాలా, డైరెక్టర్గా ఒక సంవత్సరం పాటు పక్కన ఉండాలనేది, లేకపోతే ఐ కెన్ ప్రొడ్యూస్ మై సెల్ఫ్. సో ఐఎమ్ గివింగ్ ప్రిఫరెన్స్ టు యాక్టింగ్ అండి. బట్ డెఫినెట్లీ ఐఎమ్ రైటింగ్ సబ్జెక్ట్స్. చిత్రం బలావిత్రం పార్ట్ 2 కూడా రాస్తున్నాను. శ్రీవారికి ప్రాణం లేక పార్ట్ 2 కూడా మొదలెట్టాను. మేబీ ఐ విల్ షైన్ యాజ్ ఎ రైటర్, బట్ డైరెక్టర్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఐ డు నాట్ వాంట్ టు ఫోకస్ సో మచ్ ఆన్ టైమ్ ఆన్ దట్. అంతకంటే ఏం లేదు. ఐ క్యాన్. నరేష్ గారు, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. అండ్ మీ లైఫ్లో పవిత్ర గారు వచ్చినాక వచ్చిన మార్పు ఏంటి, కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్లో? టైటానిక్ ఒడ్డు చేరిందండి. ట్రూలీ, బికాస్
సి అంటే ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ ఆర్ పవిత్ర ఆర్ ఎనీబడి అండి. ఫిలిం పీపుల్ ఆర్ ఎ డిఫరెంట్ బ్రీడ్ అండి. ప్యాషనెట్ ఫిలిం పీపుల్, వి బ్రీడ్ సినిమా. మేబీ వీఆర్ నాట్ బ్యాడ్ పీపుల్, వీఆర్ ఎమోషనల్ పీపుల్ ఒకటి. అండ్ అవర్ టైమ్ హ్యాస్ మోర్ కమిట్మెంట్ టువర్డ్స్ సినిమా దెన్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్టే మ్యారీడ్ ఆర్ దిస్ థింగ్. చాలా కష్టపడాలి అవతల యువతల. సో టుడే వీఆర్ ఆల్సో హ్యూమన్స్, బట్ డెఫినెట్లీ మనం అర్థం చేసుకున్న వ్యక్తి ఉన్నప్పుడు వెన్ దే ఆర్ ఆల్సో ఫ్రమ్ సినిమా, ఐ థింక్ లైఫ్ క్యాన్, టైటానిక్ క్యాన్ రీచ్ ద షోర్. సార్ ఎనీవే ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ ఇష్యూస్ అండి. చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ ఎక్కడ సార్? సార్ ఇది విజయనగరానికి పులి కృష్ణదేవరాయ అయితే ఇండస్ట్రీకి బెబ్బులి మన నవరసరాయ. ఓకే సార్, అంటే ఇప్పుడు బర్త్డేకి ఏదైనా రెజల్యూషన్ ఏమైనా ఉందా సార్? రెజల్యూషనా? రెజల్యూషన్ మీ ముందే చెప్పాను కదండి. జంజాల గారి పుస్తకం మేము శృతిలయ యోగి బేర్ కలిసి చేస్తున్నాం, రిలీజ్ చేస్తున్నాం. దెన్ వీ హ్యావ్ దిస్ థింగ్, వీ హ్యావ్ డిక్లేర్డ్ ఫిల్మ్ మ్యూజియం అండ్ లైబ్రరీ ఇన్ ద లాంగ్ టర్మ్. దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ రెజల్యూషన్ అండి. వీ వాంట్ టు వర్క్. అంత ఈజీ కాదండి, బట్ వీ విల్ బిల్డ్ ఇట్. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. దేర్ ఆర్ కమిటెడ్ పీపుల్. అంటే కొన్ని అలవాట్లు ఏవైనా మార్చుకుంటారు కదా సార్? ఏదండి? ప్రతి రెజల్యూషన్ ఇప్పుడు నేను మార్చుకోవాల్సిన అలవాట్లు అన్నీ ఎప్పుడో మార్చేశాను. ఇప్పుడున్న అలవాట్లు అస్సలు వదిలిపెట్టను. ఐ వాంట్ ఎంజాయ్ ఇట్ ఆల్ మై లైఫ్. సో దేర్ ఇస్ మై రెజల్యూషన్ ఇస్ నో మోర్ చేంజెస్. ఐ వాంట్ ఎంజాయ్ లైఫ్. ఇట్స్ వర్కింగ్ ఆర్ నరేష్ గారు, మైసెల్ఫ్ హేమమాలిని అండి. తెలుసమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. అయితే ఇందాక మీరు మాటగా అమ్మగారిది బయోపిక్ తీస్తామని అన్నారు. ఒకవేళ తీస్తారు, ఆ ఛాన్సెస్ తొందరలోనే వస్తే ఎవరితో చేద్దామని అనుకుంటున్నారు ఆ బయోపిక్? అండ్ మీరు యంగ్గా ఉన్నప్పుడు చాలా ఎర్లీ ఏజెస్లో హీరోగా వచ్చేసానని అన్నారు. సో అప్పుడు మీరు చేసిన సినిమాలో మాకు బాగా నచ్చింది ప్రేమ లేక, అదొక సినిమా. అండ్ జంబలకిడి పంప స్టిల్ ఇప్పటికీ చూసి అంత అడ్వాన్స్డ్గా ఎలా తీసారబ్బా అని నవ్వుకుంటూ ఉండే సినిమా. ఇప్పుడున్న యంగ్ హీరోస్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు ఇవ్వాలి అనుకుంటే? మీరు 2-3 క్వశ్చన్స్ అడిగారు ఏంటి సార్? ఫస్ట్ థింగ్, బయోపిక్ తీస్తే ఎవరితో తీస్తారు? ఓకే. అండ్ ఇంకొకటి, యంగ్ హీరోస్కి ఏం సజెషన్స్ ఇస్తారు? అండ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయి? ఒకటమ్మా, బయోపిక్ అనేది నా మైండ్లో ఉంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ నో స్క్రిప్ట్, నథింగ్, బట్ ఐ హ్యావ్ ద ఎంటైర్ బయోపిక్ ఇన్ మైండ్. మదర్ బయోపిక్, ఇది కూడా చెప్తున్నా, ఇవన్నీ సీక్రెట్స్ కావు. మదర్ బతికున్నప్పుడు నా బయోపిక్ నువ్వు రాయి అనింది. నేను 3 పేజీలు రాశాను. దాంట్లో ఏంటి ఆ పేజ్ అంటే, కృష్ణ గారి బర్త్డేకి ఎంతమంది అభిమానులు వస్తారో విజయమ్మ గారి బర్త్డేకి అంతే మంది అభిమానులు వచ్చేవాళ్ళు. అమ్మ అని ఇప్పటికీ ఆ పాదాలు, బంగారు పాదాలు దండం పెట్టి వెళ్తారు. చాలామంది డైరెక్టర్స్ స్టాచ్యూకి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. సో నా బయోపిక్ ఎలా మొదలెట్టానంటే, సిన్స్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్, భక్తులు కింద అమ్మవారు అలమేలు మంగ గుడ్లు అంత ఉంటారేమో కానీ ఇక్కడ ఇద్దరికి సమానంగా ఉంటారు, వాళ్ళిద్దరికి ఒకటే అభిమానం అనేవాడిని. అక్కడితో స్టార్ట్ చేశాను. ఆమె ఒక మాట నన్ను ఏమనిందంటే, ఆమెకి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు, నువ్వు ఏం రాసినా పచ్చి నిజమే రాయాలి, అబద్ధాలు రాయొద్దు, అలా అయితే నాది రాయొద్దు అనింది. నా పెన్ ఆగింది. చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి విషయం. హెన్స్ ఐ వాంట్ టు, ఇట్ నీడ్స్ అ కన్సెంట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఐ షుడ్ బి సాటిస్ఫైడ్. ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దీనన్నీ కలిపి మహానటి చాలా అద్భుతంగా తీశారు, స్వప్న గారు, నాగి గారు. సో
అలెగ్జాండర్ది చెప్పిన హిస్టరీ ఎవరిది చెప్పినా అందంగా చెప్పాలి, నిజం చెప్పాలి. ఇట్ ఇస్ ద మేజర్ టాస్క్ ఇఫ్ ఐ డూ ఇట్ ఇన్ మై లైఫ్. దానికి ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్టర్స్ వచ్చినా, ప్రొడ్యూసర్స్ వచ్చినా, ద బెస్ట్ ఐ విల్ చూస్. ఐ విల్ హంబ్లీ రిక్వెస్ట్ దెమ్ టు మేక్ ఇట్ సచ్ వే. బస్ ఒకటి. రెండోది, యంగ్ డైరెక్టర్స్, యంగ్ హీరోసు వీళ్ళు కాదు కదా, యంగ్ చిల్డ్రన్ కూడా ఎవరు మాట వింటలేదు, వాళ్ళకి సలహాలు తీసుకోరు. నో పాయింట్. సో ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం.